ప్రియమైన స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు శుభములు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమయంలో మేము మీ మధ్యకు ఎంతో సంతోషంతో పాటలు పాడుకుంటూ వచ్చినాం. మీ మధ్యకు మేము వచ్చినటువంటి ఉద్దేశము మరి దేవుని యొక్క ప్రేమను మీకు తెలియచేయడానికి, భూమిని ఆకాశమును అందున్న సమస్తాన్ని కలుగజేసినటువంటి దేవుని యొక్క ప్రేమను మీకు తెలియచేయడానికి మేము వచ్చి ఉంటున్నాం. ప్రియమైన స్నేహితుడా, సహోదరి, అమ్మ, అయ్యా, మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించను. యేసుక్రీస్తు ప్రభువారు అందరి కొరకు ఈ లోకానికి వచ్చినాడు. వచ్చి మరి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. ఈ లోకంలో అన్నదమ్ముల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, ఇలాగా చెప్పుకుంటూ పోతే రకరకాల ప్రేమలు ఉన్నాయి. ఈ యొక్క ప్రేమలో కంటే మించినటువంటిది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటిది. నిజమే అమ్మా, అయ్యా, దేవుడు నిన్ను నన్ను ప్రేమించినాడు. అమ్మా, అయ్యా, ఒకరోజు మనం ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మన తాతలు, తండ్రులు, మన ముత్తాతలు ఇప్పటికే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. వారు వెళ్ళిన మార్గంలోనే మనం కూడా వెళ్ళాలి. అయితే ఈ లోకం విడిచిన తర్వాత మానవుడు జీవించేదానికి రెండు స్థలాలు ఉంటున్నాయని దేవుడు సెలవిచ్చాడు. ఒకటి పరలోకం, స్వర్గరాజ్. రెండవది నరకం, నిత్య నరకం. ఆ నరకానికి ఎవరు వెళ్తారయ్యా అంటే బైబిల్ సెలవిస్తుంది, పాపం వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. కనుక ఆ నిత్య నరకము నుంచి ప్రతి ఒక్కరు తప్పించబడాలని దేవుడు ఉద్దేశించిన వాడై 2000 సంవత్సరాల క్రితమే దేవుడే నరుడుగా ఈ లోకంలో కన్యక గర్భమందు జన్మించి సర్వ మానవాళి యొక్క పాప పరిహారం కొరకై మానవులందరి పక్షంగా యేసు ప్రభువారు శిలువలో ఆయన మరణించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచినాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి మనల్ని పవిత్రపరుస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడయ్యా అంటే మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను.